ఏమాత్రం కూడా గణన లెక్కించకుండా అక్కడి నుంచి మహాబలవంతుడండి కార్తవీర్యార్జునుడు. సహస్రబాహు అని పేరు, వానికి 1000 చేతులు, మహాశివభక్తుడు కార్తవీర్యార్జునుడు. వాడి నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళితే వీడి వల్ల ఏమవుతుంది, ఆ మహావీరుడిని జయించటం, వీడు బందీ అయిపోయాడు. ఇంద్రుణ్ణి బందీ చేసిన రావణుడు తానే బందీ అయ్యాడు. ఇప్పుడు మరల తాత వచ్చాడు, పులస్త్య తాత వచ్చి వీడిని విడిపించుకుపోయాడు. ఆ తర్వాత అనేక మందిని హింసిస్తాడు వీడు. చూడండి, శక్తి అనేది మంచి వాళ్ళ దగ్గర ఉంటే లోకానికి ఉపకరిస్తుంది. అదే దుర్మార్గుడి దగ్గర శక్తి ఉంటే తన స్వార్థానికి దాన్ని వినియోగించుకోవటంలో పెద్ద వింత ఏమున్నది. కలస్య, వీడు కలుడు. కల అంటే దుర్మార్గుడు. విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ కలస్య. దుర్మార్గుడి దగ్గర విద్య ఉన్నదనుకోండి, వాడు అహంకరిస్తాడు, నేను ఇంత విద్యావంతుణ్ణి అని. ధనం ఉంటే ఆ ధనం వల్ల ఆ దుర్మార్గుడికి మదం కలుగుతుంది. ధనమిచ్చిన మదమిచ్చును అని మాట ఒకటి ఉంది. ధనం మదాయ. శక్తి, శక్తి ఉంటే పరులను పీడిస్తాడు, పరపీడనాయ. ఇదంతా కూడా దుర్మార్గుని వద్ద ఉన్నట్లయితే. అయితే ఈ విద్య కానీ, ఈ ధనము కానీ, ఈ శక్తి కానీ సాధో మంచివారి దగ్గర ఉంటే అది దుర్వినియోగం కాదు, సద్వినియోగం అవుతుంది. జ్ఞానాయ, ఉత్తముని దగ్గర విద్య ఉంటే అది జ్ఞానానికి దారి తీస్తుంది, వాడు జ్ఞానవంతుడు అవుతాడు. విశేషంగా ధనం ఉన్నదనుకోండి, దానాయ, తాను అనుభవిస్తూ కొంత దానం కింద ఖర్చు పెడతాడు. శక్తి ఉంటే దానిని ఇతరులకి రక్షించటందు ఆ శక్తిని వినియోగిస్తాడు, రక్షణాయ. సో ఇలా నీతి శాస్త్రం చెబుతున్నది. కానీ ఈ దుర్మార్గుడు వీడు ఇలాగే వాలిని ఏదో చేద్దామని గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తు. వాలి దగ్గరికి వెళ్ళి కెలుకుతాడు. ఎక్కడ వాలి? ఏం చేశాడు వాలి? వీడిని ఒక చంకలో పెట్టుకొని ఇలా నొక్కేసి 4 దిక్కులు తిరిగాడండి. 4 సముద్రాలు, 4 సముద్రాల్లో తిప్పి పో ఒక బల్లిలాగా పోయాడు. అయితే నాకంటే ఈ వాలి బాగా శక్తి అధికంగా ఉన్నవాడు కనుక వాడితో స్నేహం చేశాడట. ఇది ఎలా ఉంటుంది? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా వీడి వ్యవహారం అలా ఉంటుంది. ఇలా చెబుతున్నాడు అగస్త్య మహర్షి. రామచంద్రుడు వింటున్నాడు కూర్చుని. సందర్భం అది కదా. అయితే ఈ రావణుడు ఒక పర్యాయం కృతయుగంలో ప్రజాపతి సుత కుమారుడు, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. 4 వీళ్ళు సనత్ కుమారులు అని 4 ఒక పేరుతో పెట్టి పిలుచుకుంటూ ఉంటాం. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అని 4 వీరు. ఈ సనత్ కుమారుడు ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు మహానుభావుడు. ఆయన గారి దగ్గరికి చేతులు కట్టుకుని వచ్చాడు ఈ రావణ. చాలా వినయంతో శిరస్సు వంచి మహానుభావకి నమస్కారం అన్నాడు. వినయావనతో భూత్వా
అభివాద్యేదమబ్రవీత్. నమస్కారం చేసి అడుగుతున్నాడు, కోన్వస్మిన్ ప్రవరో లోకే దేవానాం బలవత్తర. రామాయణం ప్రారంభంలో వాల్మీకి మహర్షి నారదుల వారిని ఎలా ప్రశ్నించాడో, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధః ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ రోజున 9వ రోజు గ్రంథ సమాప్తి ఈ పూటతో. అయితే మొదటి రోజున చెప్పుకున్న విషయాన్ని